యుధిష్ఠిరుడు భీముడిని ఉద్దేశించి, అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు, అతడు వెనకే వెళ్ళిన సాచికి తిరిగి రాలేదు. భీమా, నాకు భయం కలుగుతున్నది. పాంచజన్యారావు వినిపిస్తుంది కానీ గాంధీవ గుణధ్వని వినిపించడం లేదు. సాచికి ఏ వార్త తీసుకురాలేదు. నాకు ఆందోళన అంతకంతకు హెచ్చవుతుందని భీముడితో అన్నాడు. దీనికి భీముడు సమాధానమిస్తూ, ఇంత ఆందోళన నీ వద్ద ఎప్పుడు చూసి నేను ఎరగను. ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ ఇష్టం వచ్చిన పని చెప్పండి, చేస్తాను. ఆందోళన అనే బుర్రలో నీ నిర్మల మనస్సు అనే చక్రాన్ని దిగబడ నీకు అన్నాడు. ప్రియా భీమా, నీ సోదరుడైన అర్జునుడు చనిపోయి ఉంటాడని భయపడుతున్నాను. అందువల్ల మాధవుడే ఆయుధం ధరించి యుద్ధం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మాధవుని శంఖధ్వనే కానీ ప్రతిధ్వనిచ్చే గాంధీవ ధ్వని వినిపించడం లేదు. ఎవరిపైనైతే మనం ఆశలు నిలుపుకున్నామో ఆ అసమాన వీరుడు అర్జునుడు యుద్ధంలో చనిపోయాడని నాకు భయం వేస్తుంది. నా మనసు కలవరం చెందింది. నేను చెప్పినట్లు చేసేవాడివైతే నువ్వు అర్జునుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళు. అర్జునుడు సాత్వికిని కలువు. అక్కడేమి చేయాల్సి ఉందో అది చేసి తిరిగిరా. నా అనుజ్ఞ మేరకు సాత్వికి కౌరవ సేనను ఎదురిస్తూ అర్జునుడి వద్దకు వెళ్ళాడు. నీవు ఇప్పుడు అలాగే చెయ్యి. అక్కడ వారంతా క్షేమంగా ఉంటే నీవు చేసే సింహనాదం వల్ల నేను ఆ విషయం తెలుసుకుంటాను అన్నాడు యుధిష్ఠిరుడు. దానికి భీముడు బదులిస్తూ, ప్రభు, విచారించుకో, నేను వెళ్ళి వారి క్షేమ సమాచారం తెలియజేస్తానన్నాడు. ఆ వెంటనే దృష్టిద్యుమ్ను ఉద్దేశించి, ఓయి పాంచాల, ద్రోణుడు ధర్మపుత్రుని ఎలాగైనా సజీవంగా పట్టుకుంటానని శపథం చేసి ఉన్నాడు. ఆ విషయం నీకు తెలుసును. రాజును రక్షించడం మన ముఖ్య విధి. అయినా ఆయన అనుజ్ఞని నేను మన్నించాలి. కావున ఆయన్ని నీ రక్షణలో విడిచి వెళ్తున్నాను అన్నాడు. దృష్టద్యుమ్నుడు భీముడిని ఉద్దేశించి, భీమా, అలా మనస్సును పాడు చేసుకోకు. స్వచ్ఛమైన మనస్సుతో వెళ్ళు. నన్ను చంపాక కానీ ద్రోణుడు యుధిష్ఠిరుడు పట్టుకెళ్ళలేడు అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన భీముడిని కౌరవులు చుట్టుముట్టారు. అర్జునుడు సహాయంగా వెళ్లకుండా చేయడానికి గొప్పగా యుద్ధం చేశారు. స్వల్ప జీవులను చెదరగొట్టినట్లు తన శత్రువులు చెదరగొడుతూ చంపుతూ చెలరేగిపోతున్నాడు భీముడు. తనను ఎదిరించి దృష్టిద్యుమ్నుడి కుమారులు 11 మందిని హతమార్చాడు. తర్వాత భీముడు ద్రోణుడిని చేరాడు. ద్రోణుడు భీముడిని ఉద్దేశించి, ఆగు, నీ శత్రువైన నేను ఇక్కడ ఉన్నాను. నన్ను ఓడించడానికి నీవు ముందుకెళ్ళలేవు. నీ తమ్ముడు అర్జునుడు నా అనుజ్ఞ మేరకే లోనికి వెళ్ళాడు, కానీ నేను వెళ్ళనివ్వనన్నాడు. అర్జునుడితో తాను పొందిన విధి వినయుక్త ప్రత్యుత్తరం ఈ భీముడి నుంచి కూడా వినవచ్చునని ద్రోణుడు అలా అన్నాడు. ద్రోణుడి మాటలు భీముడు కోపం తెప్పించాయి. ఓ బ్రాహ్మణ, నీ అనుజ్ఞ పొంది అర్జునుడు వెళ్ళలేదు. నిన్ను ఎదుర్కొని మీ సేనను చీల్చుకొని యుద్ధం చేస్తూ మార్గం చేసుకుని వెళ్ళాడు. దయ ఉంచి నిన్ను గాయపరచకుండా విడిచి వెళ్ళాడు. కానీ నేను అర్జునుడిలా నీపై దయ చూపను. నేను నీ శత్రువును. ఒకానొక కాలంలో మాకు గురువు, తండ్రి అంతటి వారు. అప్పుడు మీ పట్ల ఎంతో మన్నన కలిగి ఉన్నాం. ఇప్పుడు నీ అంతటికి నీవే మా శత్రువు అన్నావు. అలాగే కానివ్వండి అంటూ తన గదం తిప్పి గురి చూసి ద్రోణుడి రథంపైకి విసిరాడు. దెబ్బకు ఆ రథం తొనకలైపోయింది. ద్రోణుడు మరో రథం ఎక్కాడు. ఆ రథాన్ని భీముడు అలాగే చేశాడు. భీముడు లోనుకు చొచ్చుకు వచ్చి ఎదురొచ్చిన అడ్డంకంలో తప్పించుకొని బయటకు వెళ్ళాడు. ఆ రోజు ద్రోణుడికి చెందిన 8 రథాలు ధ్వంసమయ్యాయి. తన మార్గాన్ని అడ్డుకున్న భోజుడు సైన్యాన్ని రూపుమప్పాడు భీముడు. అక్కడి నుంచి జయద్రథుడి సేనతో పోరాడుతున్న అర్జునుడి వద్దకు వెళ్ళాడు. అర్జునుడు చూసిన వెంటనే గొప్ప సింహనాదం చేశాడు. ఈ నాదం విని కృష్ణార్జును నవ్వుకున్నారు. ఈ సింహనాద ప్రతిధ్వని విన్న యుధిష్ఠిరుడు
తన అనుమానాలను భయాలను వీడి అర్జునుడి బహు విధాలు ఆశీర్వదించాడు. యుధిష్ఠిరుడు ఎలా అనుకున్నాడు, ఈరోజు సూర్యాస్తమయంలోపు అర్జునుడి శబ్దం పూర్తవుతుంది. అభిమన్యుడు మరణానికి మూలమైన వాడిని చంపి అర్జునుడు జయప్రదంగా తిరిగి వస్తాడు. జయద్రథుడు చనిపోయాక దుర్యోధనుడు సంధికి ప్రయత్నిస్తాడు. తన సోదరులు చాలామంది చనిపోయిన తర్వాత దుర్యోధనుడు సంధి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన సోదరులు చనిపోయినందున ఈ తెలివిమాలిన పని దుర్యోధనుడు జ్ఞానాయుధం కావచ్చు. ఈ యుద్ధ రంగంలో లెక్కలేనంత మంది రాజులు వీరిలో ప్రాణాలు పోయాయి. మొండి పట్టిన స్వల్ప బుద్ధి గల దుర్యోధనుడు ఇప్పుడు తన తప్పును తెలుసుకొని సంధికి రావచ్చు. ఇది నిజంగా జరుగుతుందా? పితామహుడని భీష్ముడు యజ్ఞ పశువుగా ఆహుతయ్యాడు. ఈ దుర్మార్గ శత్రుత్వం దుర్యోధనుడు ఆహుతితో ఆగిపోతుందా? ఇంకా క్రూరమైన సర్వనాశనం కాకుండా మేమంతా రక్షించబడతామా? ఇలా యుధిష్ఠిరుడు సంధిని అతి ప్రియంగా తలుచుకున్నాడు. అది జరుగుతుందని ఆశపడుతూ కలలు కన్నాడు. కానీ యుద్ధరంగంలో శత్రువులు ఎదుర్కొంటూ భీముడు, సాత్యకి, అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నారు.